చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చివరిసారిగా మీరు ఏ వాక్యం గురించి విన్నారు? చివరిసారిగా ఎక్కడ విన్నారు? ఏ వాక్యం గురించి విన్నారు? చివరిగా చర్చిలో నిన్న విన్నారు. నిన్న ఏం వాక్యం విన్నారు? చెప్పడం గట్టిగా చెప్పడండి. యేసుక్రీస్తు ప్రభువారు దేనికోసం చనిపోయినాడు, ఎందుకు సిలువ వేయబడ్డారు అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. చెప్పలేదండి. మళ్ళీ కోసం ఒకవేళ మీరు ఎవరైనా రాకపోయింటే, వినకపోయింటే యూట్యూబ్లో ఉంటుంది, మన ఛానల్లో ఉంటుంది, చూసి విని ఆశీర్వదించబడండి. సరేనా? యేసుక్రీస్తు అసలు ఎందుకోసం చనిపోయినాడు, దేనికోసం చనిపోయినాడు అనేది అక్కడ మా నాన్నగారు నిన్న వాక్యాన్ని పంచుకుని ఉన్నారు. చాలామంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు వారు మన పాపం కోసం చనిపోయినారు అనుకుంటారు కదా. కేవలం పాపం కోసమే మాత్రమే చనిపోయారా, లేకపోతే వేరే కారణాలు కూడా ఏమైనా ఉన్నాయా అనే అంశం మీద, కేవలం పాపం కోసం మన పాపముల కోసం మాత్రమే కాదంటే యేసు ప్రభు ఇక్కడికి వచ్చి చనిపోయింది. 7 కారణాలు దేవుడు సేవకుడి ద్వారా, మా నాన్నగారి ద్వారా నిన్న తెలియజేస్తున్నారు. ఎందుకు యేసు ప్రభు వారు చనిపోవాల్సి వచ్చింది అనేది 7 కారణాలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ మీరు వినకపోయింటే ఎవరన్నా యూట్యూబ్లో ఉంటుంది, ఛానల్లో ఉంటుంది, మీరు వెళ్ళి విని ఆశీర్వదించబడండి. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడో చూద్దాం. ఏ స్వార్థ ధ్యానిస్తున్నాం? వెరీ గుడ్. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? ఎన్నో అధ్యాయం ధ్యానిస్తున్నాం? వెరీ గుడ్. 14వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. తీసుకోండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 33 వరకు నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. ఎక్కువ ఉంది కాబట్టి అమ్మాయి లేట్ అయిపోతుంది కాబట్టి నేను చదువుతాను, మీరు శ్రద్ధగా వినండి. వినుటకు చెవులు గలవాడు చెప్పండి. వినుటకు చెవులు గలవాడు ఆమేన్. ఆమేన్ చెప్పినారా? అది నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. తర్వాత అడుగుతా, ఎవరైతే వినలేదని నాకు తెలుస్తుందో వాళ్ళు ఖచ్చితంగా అడుగుతా ఏం చదివాని. కాబట్టి శ్రద్ధ పెట్టి నేను ఏం చదువుతున్నానో నన్ను చూస్తా వినండి. మీరేం బైబిల్ ఏం చదువుతానో నన్ను చూస్తా వినండి. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దేవుని దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహింపబడితివి అని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలోనున్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకి మొరొక్కిరి. దేవుడి వాక్య భాగాన్ని దీవించును గాక. హల్లెలూయా. అర్థమైంది? ఏమన్నా ఏమర్థమైంది? శిష్యులు పడవలు పోతుండగా గాలి వచ్చి పడవ తిరగబడింది. దేవుడు వస్తుంటే భూత పని భయపెట్టినారు. అప్పుడు దేవా నన్ను
కాపాడి నేల మీద నడిచేడుగా చూడు, నేల మీద నేను నడచాలి అనుకున్నాడు. మళ్ళీ గాలి వచ్చేటప్పుడు మునిగిపోతుంటే దేవా దేవా నన్ను కాపాడన్నాడు. దేవుడు చేపట్టి లాగే నన్ను ఎందుకు నమ్మలేదు అని అన్నాడు. చెప్పండి, చక్కగా చెప్పారు, బాగా విన్నారు. వెరీ గుడ్, మీకు అందరికీ చెవులు ఉన్నాయి. హల్లెలూయా. సరే, ఇక్కడ జరిగిన సంభవం మీకు ఒకసారి చెప్తాను. ఆ తర్వాత మనం ఈరోజు దేవుడు ఆ అంశం నుంచి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే యేసు ప్రభు వారు సువార్త చెప్పారు ప్రజలకు. చాలామంది యేసు ప్రభు దగ్గరికి వస్తే వాళ్ళందరికీ దేవుడు సువార్త చెప్పి రోగములతో వారిని స్వస్థపరిచి బాగు చేసి పంపించేశాడు. పంపించేసిన తర్వాత యేసు ప్రభుతో పాటు ఎవరెవరు ఉంటారు? ఆయన శిష్యులు 12 మంది ఉంటారు. యేసు ప్రభు వారితో పాటు 12 మంది శిష్యులు ఉంటారు. జనాలను యేసు ప్రభు వారు పంపించేసిన తర్వాత యేసు ప్రభు వారు తన శిష్యులు చూసి ఏమని చెప్తారంటే, మీరు ఈ సముద్రం, ఈ నది దాటి ఆ ఒడ్డుకి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అని వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు, ప్రభా నువ్వు రాకపోతే ఎట్లయ్యా, నువ్వు రాకపోతే మేము ఎట్లా పోతామని చెప్తే దేవుడు వాళ్ళని బలవంతంగా మీరు దోణెక్కిపోండి, ఆ పడవ ఎక్కిపోండి, మీరు ఆ పక్క పోండి, నేను వస్తానని చెప్పేసి వాళ్ళు వద్దంటున్నా సరే యేసు ప్రభువే బలవంతంగా వాళ్ళ 12 మందిని ఎక్కి పంపించేస్తున్నాడు. దోణెక్కి పంపించేస్తుంటే వాళ్ళు ఆ పడవలో ఎక్కి 12 మంది ఆ నదిలో పోతూ ఉన్నారు ఆ పక్క పోవాలని. ఆ నదిలో మధ్యంలోకి వెళ్ళినప్పుడు, అంటే నది మధ్యలోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే తుఫాన్ లేసింది. ఆ నదిలో ఏమైంది? తుఫాన్ లేసింది. తుఫాన్ లేస్తుంటే అలల చేత ఆ పడవ బద్దలైపోయే పరిస్థితికి వచ్చింది. నీళ్ళన్నీ పడవలోకి వచ్చేస్తున్నాయి. ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు. అల్లకల్లోలం అయిపోయింది. తుఫాన్ అంతా వీళ్ళు చచ్చిపోతారా బతికిపోతారని భయంతో, టెన్షన్తో ఉన్నారు. ఈ రోజు మనం అయిపోయింది, మనం చచ్చిపోతాము, ఇంకేం చేసేది, అయ్యో అయ్యో అని చెప్పేసి చాలా టెన్షన్తో, భయంతో, ప్రాణభయంతో వాళ్ళు అల్లాడిపోతున్నారు. ఆ తుఫాన్లో ఇంకా ఈ రోజుతో మన బ్రతికి అయిపోయింది, ఈ రోజుతో మనం చచ్చిపోతామని చెప్పేసి భయంతో అల్లాడిపోతున్నారు. ఆ మార్గ మధ్యంలో వాళ్ళు ఎప్పుడైతే ఆ తుఫాన్లో చిక్కుకొని పోయి ఇంకేమైపోతుందో తెలియక వాళ్ళ మా బ్రతుకులు ఈ రోజుతో ముగిసిపోయినాయని ఆ భయముతో, బిక్కుమైన టెన్షన్తో, భయంతో బ్రతుకుంటేస్తున్న సమయంలో యేసు ప్రభు వారు ఆ తుఫాన్ యొక్క అలను అట్లా తొక్కుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తున్నారంట, పడవ దగ్గరికి. వీళ్ళు పడవ దగ్గర ఇక్కడ ఉన్నారు, యేసు ప్రభు అంత దూరంలో వస్తున్నారు. వీళ్ళు తుఫాన్లో ఉన్నారు, చిక్కబడిపోయినారు. అక్కడి నుంచి ఆయన యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తుంటే, ఎప్పుడు వాళ్ళు చూసిండేది కదా, కాబట్టి అమ్మో దయ్యం వచ్చేస్తుంది, అని చెప్పేసి గట్టిగా కేకలేసి అరిచేస్తారు. అమ్మో భూతం వచ్చేస్తుందని. ఆల్రెడీ శ్రమల్లో ఉన్నారు, ఆల్రెడీ తుఫాన్లో ఉన్నారు. అక్కడ చూస్తే భూతం అనుకుంటే భయపడిపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లే, అరిచేస్తున్నారు, కేకలు పెట్టేస్తున్నారు. ఈ తుఫాను దెబ్బ ఒకటైతే అక్కడ దయ్యం వస్తుందనే భయం, ఇంకో పక్క వీళ్ళు కేకలు పెట్టేస్తుంటే యేసు ప్రభు అక్కడి నుంచే ధైర్యంగా అన్నాడు, నేనే భయపడింది అని వాళ్ళు చెప్పాడంట. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు, అంత దూరంలో, ఆ వీధి నుంచి ఇంత దూరంలో ఎప్పుడైతే యేసు ప్రభు భయపడకడి, నేనే, ధైర్యం తెచ్చుకోండి అని ఎప్పుడైతే చెప్పాడో, వెంటనే ఆ 12 మందిలో ఒకడైన పేతురు గారు ఏం చెప్తానంటే, అయ్యా నిజంగానే నువ్వేనా అంటే, అవును నేనే అని చెప్పంట. నువ్వే అయితే ఈ నీళ్ళ మీద నువ్వు ఎలాగైతే సముద్రంలో నడుచుకుంటూ వచ్చినావో అలాగా నేను కూడా ఈ నీళ్ళ మీద నడిచేలాగా నువ్వు ఆజ్ఞాపించయ్యా, నేను నీ దగ్గర నడుచుకుంటూ వస్తాను అని చెప్పాడంట. అప్పుడు యేసుప్రభు అన్నాడంట, సరే నడుచుకోరా అని చెప్పాడంట. నడుచుకోరాగానే ఇక్కడ ఉండలే, నీకేమైనా పిచ్చామంట, నీళ్ళలో ఎవరు నిలబడరా, అసలు నీళ్ళకు అసలు కాళ్ళు అసలు నిలబడగలదా, ఇది ఏమన్నా నేల అయితే నిలబడుతుంది, నీళ్ళ మీద నేను కాళ్ళు నిలబడుతుందా, నీకేమైనా పిచ్చామంటలా, మునిగిపోతావు, నువ్వేదో నీకు అజ్ఞానంగా మూర్ఖంగా మాట్లాడద్దు, మూర్ఖ పనులన్నీ చేయొద్దు, చచ్చిపోతావు అని చెప్తుంటే, లేదు ఆయన రమ్మన్నాడు. ఆయన నిజంగానే యేసుప్రభు అయితే నాకు భయం లేదు, నేను నడుస్తానని చెప్పేసి ఆయన చిన్నగా కాలు తీసి పెడితే, ఒక కాలు పెడితే నేల మీద పెట్టినట్టు గట్టిగా ఉందంట, మునిగిపోలేదంట. అరే ఇది బాగాలేదు, ఇదేంట్రా ఇట్లా ఉందని చెప్పేసి రెండో కాలు కూడా నేల మీద పెడితే, నేల మీద ఎట్లయితే నిలబడుకున్నామో నీళ్ళ మీద అట్లా నిలబడుకున్నాడంట. ఆశ్చర్యపోతూ యేసుప్రభు అందరం అంటే ఒకడు వేసుకుంటూ ముందరకు పోతున్నాడంట. ఎక్కడ? సముద్రంలో తుఫానుల్లో నీళ్ళ మీద యేసుప్రభు ముందరుంటే యేసుప్రభు దగ్గరికి ఒకడు ఆశ్చర్యంతో, అద్భుతంతో, ఎప్పుడు చూడని అద్భుతంతో, ఆశ్చర్యంతో నడుచుకుంటూ పోతున్నాడంట.
నడుచుకుంటూ పోతున్నాడు. సపోజ్ ఆ గడప అంత దూరం పోయినాడు. యేసు ప్రభు అక్కడ ఉన్నారు, ఆ పక్క ఉన్నారు. నడుచుకుంటూ పోతున్నాడు. నడుచుకుంటూ పోతుంటే చుట్టుపక్కల ఏమొస్తున్నాయి? తుఫాను గాలులు, అని భీకరమైన గాలు వస్తున్నాయి. ఈయన ఎప్పుడైతే యేసు ప్రభుని చూస్తూ నడుచుకుంటూ పోయినాడో బాగా పోయినాడు. కానీ సడన్గా ఈ పక్క చూసినాడంట. ఈ పక్క చూస్తే గాలులు, భయంకరమైన గాలులు వచ్చేసింట. భయంకరమైన, అమ్మో ఈ గాలు ఏంటారు నాయన అని భయపడిపోయినాడంట. ఎప్పుడైతే భయపడిపోయినాడో ఆ నెలలో మునిగిపోయినాడు. ఎప్పుడైతే మునిగిపోయాడో అయ్యా అయ్యా ప్రభువా నన్ను రక్షించు అని కేకలేస్తున్నాడంట. వెంటనే యేసు ప్రభు అనుకొని అతని దగ్గరికి వచ్చి అతను చెయ్యి పట్టుకొని పైకి లేపి, అల్ప విశ్వాసి, ఎందుకు నువ్వు సందేహించితివి? ఆ గాలిని వాటిని చూసి ఎందుకు నువ్వు సందేహించితివి అని చెప్పి అతన్ని పిలుచుకొని పోయి ఆ పడవలో ఎక్కించాడంట. అతన్ని పడవలో ఎక్కించాడు పేతురు గారిని. యేసు ప్రభు కూడా పడవలో ఎక్కారంట. ఎప్పుడైతే యేసు ప్రభు పడవలో ఎక్కారో ఆ తుఫాన్ అంతా ఆగిపోయింది. ఎప్పుడైతే తుఫాన్ అంతా ఆగిపోయి మళ్ళీ ప్రశాంతంగా ఎప్పుడైతే మారిపోయిందో మిగిలిన ఉంటారు కదా 12 మంది, అమ్మో ఇదేంటారు ఆయన, యేసు ప్రభు రాగానే ఇంత భయంకరమైన తుఫాను ఆగిపోయింది, యేసు ప్రభు పిలవగానే పేతురన్నగా నడిచేసినాడు, అమ్మో ఈ నిజముగా దేవుడు రా స్వామి, ఇన్ని రోజులు మనం ఏదో అనుకున్నామో నిజంగా ఏనే దేవుడు, ఇంత అద్భుతం ఇంత ఆశ్చర్యకరం మనం చూడలేదని చెప్పేసి ఆయన్ని బ్రొక్కారంట. అక్కడ జరిగిన సంభవం ఇది. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, యేసు ప్రభు ఈ శిష్యులందరినీ బలవంతంగా ఆయనే కదా పడవలు ఎక్కించినాడు. వాళ్ళు ఏమైనా బలవంతంగా వెళ్ళినారా? ఇలా యేసు ప్రభువే, వాళ్ళు యేసు ప్రభుతో ఉంటామని చెప్పినా మీరు ఖచ్చితంగా పడవలో వెళ్ళాల్సిందే అని చెప్పి బలవంతంగా పడవలు ఎక్కించినాడు. ఇప్పుడు యేసు ప్రభుకి ఆయన దేవుడే కదా, సమస్తము తెలిసిన వాడే కదా, భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో అంటే జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మొత్తం తెలిసిన దేవుడే కదా. ఆ సముద్రంలో తుఫాను వస్తుందనే సంగతి యేసు ప్రభుకి తెలుసా తెలియదా? తెలుసు. ఆ సముద్రంలో తుఫాను వస్తుందనే సంగతి తెలుసు. ఆ తుఫాన్లో వీళ్ళు చిక్కుకుంటారు అని తెలుసు. ఆ తుఫాన్ యొక్క అలల చేత వీళ్ళు భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన ప్రాణభయంతో, బిక్కుబిక్కున్న భయంతో బ్రతుకుతారనే పరిస్థితి ఈయనకు తెలుసు. తెలిసినా సరే ఎవరు పంపించారు వాళ్ళని? యేసు ప్రభువే బలవంతం చేసి మరీ పంపించాడు. మామూలుగా పంపించారు. వాళ్ళు పోం అంటున్నా కూడా బలవంతము చేసి ఆ తుఫాన్లోనికి, ఆ భయంకరమైన శ్రమలోనికి, ఆ భయంకరమైన కష్ట పరిస్థితిలోనికి యేసు ప్రభువే మన భాషలో చెప్పంటే ఆయనే తోసేశాడు. అర్థమైందా? వాళ్ళ శిష్యులు తోసింది ఎవరు? యేసు ప్రభు బలవంతంగా తోసాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు అడగలా, ప్రభా మాకు ఈ తుఫాన్ ప్రభా, మేము తుఫాన్లో పోతాం ప్రభా అని అడిగారా? ఇలా యేసు ప్రభు వాళ్ళు అడగకపోయినా ఆయన బలవంతంగా వాళ్ళని ఆ తుఫాన్లోకి తోసేస్తున్నాడు కదా. దీని నుంచి ఈరోజు దేవుడు మనందరితో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అంటే, నిన్ను దేవుడే ఎందుకు శ్రమలోనికి తోసేస్తున్నాడు అంశము అదే. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, నన్ను దేవుడు తానే ఎందుకు నన్ను శ్రమల్లో తోసేస్తున్నాడు. ఇప్పుడు శ్రమలు కష్టాలు వస్తే మనం ఎవరి దగ్గరికి పోతాం కదా? శ్రమలు కష్టాలు వస్తే మనము దేవుడి దగ్గర పోయి, ప్రభా నాకు ఈ కష్టము, నాకు ఈ శ్రమ, నాకు ఈ ఇబ్బంది ఉంది ప్రభా నువ్వు తీర్చేయ్యి అని చెప్పేసి మనము దేవుడి దగ్గర పోయి ప్రార్థన చేస్తాము. అలాంటిది దేవుడే మనం కష్టాల్లో పడేస్తే మనం ఎవరిని వేడుకోవాలా? చెప్పండి. శ్రమలు కష్టాలు బాధలు వస్తే మనము దేవుడి దగ్గర పోయి, ప్రభా నాకు ఈ శ్రమ వచ్చింది, ఈ కష్టం వచ్చిందయ్యా, ఈ బాధ వచ్చిందయ్యా, ఈ రోగం వచ్చింది, ఈ అప్పు ఉంది, ఈ సమస్య ఉందయ్యా నువ్వు తీర్చేయి అని చెప్పేసి మనము మనకు కష్టాలు వస్తే దేవుడి దగ్గర పోయి చెప్తాం. అలాంటిది దేవుడే తానే మనల్ని కష్టాల్లోకి తోసేస్తే అసలు మనం ఎవరిని అడగాల, ఏం చేయాలా? అసలు దేవుడు తానే మనల్ని ఎందుకు కష్టాల్లో తోసేస్తున్నాడు? శిష్యులు ఏమన్నా చెడు పనులు చేసిన వాళ్ళ, పాపిష్టి పనులు చేసిన వాళ్ళ, పాపం మార్గంలో నడిచిన వాళ్ళ? యేసు ప్రభుతోనే నిత్యం ఉన్నవాళ్ళు, యేసు ప్రభు ప్రార్థనతో, వాక్యంతో యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నారు. యేసు ప్రభుతోనే సహవాసంలో ఉన్నారు. పరిశుద్ధతలో, పవిత్రంగా, నీతిగా, నిజాయితీగా దేవుణ్ణి అనుసరిస్తూ బ్రతికినారు కదా.
అలాంటి దేవుని బిడ్డల్ని యేసు ప్రభువే తానే స్వయంగా బలవంతంగా ఎందుకు శ్రమల్లో పడేసినాడు అనేది ఈరోజు మనం తెలుసుకోవాలి. సరేనా? దాని గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. చాలామంది జీవితాల్లో కొన్నిసార్లు వాళ్ళు ఎంత భక్తిగా బ్రతుకుతున్నా, చాలా రారా ఆడియన్స్ దూరంది, ఎంత భక్తిగా బ్రతుకుతున్నా వాళ్ళు నీతిగా నిజాయితీగా చెడు పనులన్నిటిని విడిచిపెట్టి దేవుడు చెప్పినట్లే బ్రతుకుతున్నా, ప్రార్థనలో, వాక్యంలో, చర్చికి వెళ్ళే విషయంలో, కానుకల విషయంలో, దేవుని సహవాసం విషయంలో, కుటుంబ ప్రార్థన విషయం, అన్ని విషయంలో బాగా చక్కగా ఉండి బాగా ఏ లోపం లేని వారిగా బ్రతుకుతున్నా సరే కొన్నిసార్లు భయంకరమైన శ్రమలో వాళ్ళు పడిపోతారు. భయంకరమైన శ్రమలో వాళ్ళు పడిపోయినప్పుడు అలాంటి భయంకరమైన శ్రమలో అయ్యో ఏంటి నేను ఇంత భక్తిగా బ్రతుకున్నాం కదా, ఇంత బాగున్నాం కదా, ఇలాంటి భయంకరమైన శ్రమలు మాకు వచ్చాయి, ఇప్పుడు మాకు దిక్కేంటి, మాకు దేవుడు కలిపి దేవుడు చూడలేదా అని చెప్పేసి వాళ్ళ భయంకరమైన శ్రమలను బట్టి, ఆ తుఫాన్లు అనే శ్రమలను బట్టి, ఆ కష్టాలను బట్టి, వ్యాధులను బట్టి, నిందలు బట్టి, అవమానాలు బట్టి వాళ్ళకి ఏమి చేయాలో తెలియని దిక్కుదోచన పరిస్థితిలో ఉంటారు. అలాంటి దిక్కుదోచన పరిస్థితిలో ఉన్నప్పుడు, అలాంటి తుఫాన్లు వాళ్ళ జీవితంలో లేచినప్పుడు యేసు ప్రభు తన సేవకుని పంపించి లేదా తానే స్వయంగా ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ఏదైనా మాట్లాడనుకో, ఆల్రెడీ భయంకరమైన శ్రమల్లో ఉన్నారు కాబట్టి ఆ భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు దేవుడు చెప్పే మాటలు, దేవుడు చెప్పే సమాధానాలు, సేవకుడు చెప్పే మాటలు వాళ్ళకి అర్థం కాక వాళ్ళు తప్పుగా అపార్థం చేసుకుంటారు. అయ్యో మేము ఇంత శ్రమలో ఉంటే మళ్ళీ ఈ మాట చెప్తారా, ఇట్లా చేయమని చెప్తారా, అట్లా చేయమని చెప్తారా అని చెప్పేసి వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు. ఎలాగైతే యేసుప్రభు అక్కడికి వస్తే, యేసుప్రభు ఆ శ్రమంలోకి వచ్చి వస్తే వాళ్ళు ఏమని చెప్పారు, దేవుడు వచ్చాడు అన్నాడా, ఏమన్నారు, భూతం దయ్యం 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 వచ్చిందని, వెయ్యి నువ్వాయి చెప్పేటప్పుడు నువ్వాయి ఏం చదువుతాను బైబిల్లో, చెప్పేటప్పుడు చూస్తాయినా ముయ్ బైబిల్లో 1,00,000 సార్లు చెప్పిండ, చెప్పేటప్పుడు నన్ను చూస్తా వినాలి, బైబిల్ చదవమన్నప్పుడు బైబిల్ చదవాలా, మిగిలిన సందర్భంలో నన్ను చూస్తా వినాలా. హల్లెలూయా. యేసు ప్రభు ఆ శ్రమల్లో వస్తూ ఉంటే ఏం చెప్తున్నాడంట, దయ్యం 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 అని వీళ్ళు ఏం చేస్తున్నారు, యేసు ప్రభుని పట్టుకొని దయ్యం అనేస్తున్నారు. ఆ శ్రమలలో వాళ్ళు ఉన్న ఆ శ్రమల్లో, ఇబ్బంది పరిస్థితుల్లో, ఆ భయంకరమైన పరిస్థితిని బట్టి అక్కడ ఎదురుగా ఉండేది దేవుడా లేకపోతే దయ్యమా వాళ్ళకి అర్థం కాక దేవుని పట్టుకొని దయ్యం అనేస్తున్నారు. చాలామంది అలాంటి శ్రమల్లో ఉన్నప్పుడు సేవకులు కానీ లేకపోతే ఎవరైనా కానీ దేవుడి మాటలు అలా కాదమ్మా ఇలా కాదు చేయని చెప్తే వాళ్ళ శ్రమల్లో ఉన్న కారణం చేత తిట్టడమో, దూషించడమో, లేకపోతే మమ్మల్ని ఇలాగంటారు అలాగంటారని చెప్పేసి రకరకాలుగా వ్యతిరేక భావంతో మాట్లాడము చేస్తుంటారు. ఆ శిష్యులు ఎలాగైతే చేశారు. అలాంటి సందర్భంలో యేసు ప్రభు భయపడకండి, ఈ శ్రమలను చూసి భయపడకండి, ఇదిగో మిమ్మల్ని భయపెడుతున్న ఈ శ్రమల్ని నేను అనుకున్న కాళ్ళ కింద తొక్కుతూ వస్తున్నాను చూడండి. మీరు అనుకుంటున్నారు భూతం వస్తుందని, కానీ ఆ శ్రమలను, మీకు ఏదైతే శ్రమలు వచ్చాయో ఆ శ్రమలను నేను నల్లగొట్టుకుంటూ, తొక్కుకుంటూ, అణిచివేస్తూ నేను మీ యొద్దకు వస్తున్నాను. మీరు అనుకున్నారు యేసుప్రభు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, యేసుప్రభు మమ్మల్ని శ్రమల్లో పట్టించుకోలేదు, యేసుప్రభు మాకు దగ్గరగా లేడు, యేసుప్రభు మమ్మల్ని వదిలేశాడు, ఇప్పుడు మేము ఈ శ్రమలు ఎలాగ బ్రతకాలి, కష్టంలో ఎలా బ్రతకాలా, ఇన్ని రోజులు మేము భక్తిగా బ్రతికినామే, ఇన్ని రోజులు మేము చాలా విశ్వాసంగా బ్రతికినామే, అలాంటిది ఇన్ని శ్రమలు వచ్చినప్పుడు యేసుప్రభు మమ్మల్ని వదిలేసినాడే అని మీరు అనుకుంటున్నారు. కానీ మీకు వచ్చిన శ్రమలని నేను తొక్కుకుంటా వస్తున్నాను చూడండి అని చెప్పేసి ఆ శ్రమలను తొక్కుంటా యేసుప్రభు వచ్చి అక్కడ ఏం చెప్తున్నాడు, ఈ శ్రమల్లో కూడా నేను నిలబెడతాను చూడని చెప్పేసి పేతురు కానీ ఆ శ్రమల్లో, అంత భయంకరమైన శ్రమలో కూడా స్థిరంగా నిలబెట్టాడంట. ఆ నీళ్ళల్లో యాక్చువల్గా అయితే మునిగిపోవాలా, చచ్చిపోవాలా, ఊపిరాడక చచ్చిపోవాలి సముద్రంలో, కానీ ఆ నీళ్ళల్లో అసలు ఎప్పుడూ చూడని అద్భుతాన్ని, అసలు ప్రపంచంలో కని విని ఎప్పుడూ ఎరుగని అద్భుతాన్ని ఇప్పుడు యేసుప్రభు ఆ శ్రమల ద్వారానే చేశాడు. ఎప్పుడో ఎవరైనా నీళ్ళ మీద నిలబడుకున్నట్టు ఎప్పుడైనా విన్నామా? ఎప్పుడైనా పోయినప్పుడు కానీ ఎప్పుడు విన్నామా? లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా విన్నామా? రాబోయే రోజులు కూడా వినగలమా? ఎవరైనా నీళ్ళలో నిలబడగలరా? ఇప్పుడు అక్కడే తొట్టు ఉంది కదా, వీళ్ళు పోయి దూకుతారు కానీ దాన్ని మునిగిపోతారు, కానీ దాని మీద నిలబడుకుంటారా? అసలు సాధ్యం అదే. కానీ పేతురు గారు అలాంటి భయంకరమైన శ్రమల్లో నీళ్ళ మీద నిలబడ్డారంట. అది నీళ్ళ మీద నిలబడిన వ్యక్తి యేసు ప్రభువును చూస్తున్నంతవరకు
కొంచెం ముందరికి వెళ్ళాడు. అంటే అలాంటి భయంకరమైన శ్రమలు నీకు వచ్చినప్పుడు, ఆ వ్యక్తులకు వచ్చినప్పుడు, నువ్వు యేసుక్రీస్తుని చూస్తే ఉన్నావు అనుకో, ఆ శ్రమలను పట్టించుకోకుండా నా దేవుడు నాకు ముందరగా ఉన్నాడు, నా యేసు ప్రభువు నన్ను కాపాడే దేవుడు, ఈ శ్రమలను అణుగుదొక్కే దేవుడు నాకు ముందరగా ఎదురుగా ఉన్నాడు, నాతోనే ఉన్నాడని నువ్వు యేసు ప్రభువునే చూసావనుకో, శ్రమలు చూడకుండా యేసు ప్రభువుని చూస్తే ఆ శ్రమ నిన్నేం చేయలేదు. ఆ శ్రమలో నువ్వు స్థిరంగా బలంగా నిలబడగలవు. అసలు నువ్వే ఊహించలేవు అంత అద్భుతాన్ని. ఎంత భయంకరమైన శ్రమను ఎంత స్థిరంగా ఉన్నాను, ఎంత బలంగా ఉన్నాను, ఎంత స్ట్రాంగ్గా ఉన్నానని నువ్వే ఊహించాలి. అసలు పేతురే ఊహించలా నేను నీళ్ళ మీద నడుస్తానని. అక్కడ ఉన్న శిష్యులే అనుకోలా పేతురు నీళ్ళ మీద నడుస్తాడని, కానీ పేతురే గారు నడిచారు. అలాంటి శ్రమల సందర్భంలో నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నాతో ఉన్నాడో అనే ధైర్యం నీకు ఉంటుందో, ఏ శ్రమలో అయినా సరే నువ్వు ధైర్యంగా బలంగా నడుస్తావు. అలాగే నడుస్తున్నాడు పేతురు. అయితే అలాంటి సమయంలో దేవుడు నాతో ఉన్నాడని ధైర్యంగా నడుస్తున్న సమయంలో మళ్ళీ ఏం చేశాడంట, పక్కకు చూశాడు. నువ్వు అలా ధైర్యంగా దేవుని ముందుకు నడుస్తూ ఉండి మళ్ళీ నువ్వు శ్రమ గురించి ఆలోచించావే అనుకో, అమ్మో ఈ గాలి ఇట్లా లేస్తుంది, అయ్యో ఈ గాలి ఇట్లా వచ్చేస్తుంది, ఈ అలా ఇట్లా వచ్చేస్తుంది, నా మీదకి వచ్చేస్తుంది, నేను మునిగిపోతామేమని మరలా నువ్వు యేసు ప్రభు నుంచి నీ కాన్సన్ట్రేషన్ పక్కన మళ్ళీ శ్రమ మీద పెట్టావు అనుకో, వెంటనే ఏమైపోతావు, ఆ శ్రమంలో కూలిపోతావు. పేతురయ్య గారు నడుస్తూ ఉన్నారు యేసు ప్రభు దగ్గర చూస్తూ, యేసు ప్రభుని చూస్తూ నడుస్తూ వెళ్ళేంత వరకు ఆ తుఫాన్లు ఆయన ఏం చేయాలా, ఆ అలలు ఆయన ఏం చేయాలా, ఆ గాలి ఆయన ఏం చేయాలా, సముద్రం నీళ్లు కూడా ఆయన ఏం చేయాలా, ఆయన హాయిగా దర్జాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ తుఫాన్లో, ఆ శ్రమల్లో, ఆ నీటిలో దర్జాగా నడుచుకుంటూ పోతున్నాడు. అసలు ఎప్పుడు జరిగిన అద్భుతమును చూస్తూ ఆయన అనుభవిస్తూ పోతున్నాడు. కానీ ఎప్పుడైతే మరలా ఆ శ్రమ గురించి చూశాడో, ఆ తుఫాన్ వైపు చూశాడో, ఆ శ్రమ గురించి ఆలోచించాడో, వెంటనే యేసు ప్రభు మీద ఉండాల్సిన దృష్టి ఎప్పుడైతే మరలా ఆ శ్రమ మీద పెట్టాడో, శ్రమలో కూలిపోయాడు, పడిపోయిన తర్వాత ఇప్పుడు బిగ్గరగా కేకలేస్తున్నాడు, అయ్యా 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 నిన్ను చూస్తూ వచ్చేటప్పుడల్లా నేను బాగా నడిచినా కానీ ఇప్పుడు పడిపోతానయ్యా, ఈ శ్రమను చూసి కష్టాన్ని చూసి ఇప్పుడు మునిగిపోతానయ్యా, నన్ను ఆదుకోయేసి అని చెప్పేసి అంటున్నాడు. చాలామంది అలాంటి భయంకరమైన శ్రమలు వచ్చినప్పుడు యేసు ప్రభువును చూస్తూ ఉన్నంతకాలం నా దేవుడు నాకున్నాడు, నేను ప్రార్థన చేసే దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నాకున్నాడు, ఈ శ్రమలు నన్ను ఏం చేయలేవు అని ఎవరైతే ఆ శ్రమలు అనుకుంటారో, అలా అనుకున్నప్పుడల్లా యేసు ప్రభు నాతో ఉన్నాడు అనుకున్నప్పుడల్లా ఆ శ్రమలు వాళ్ళు ఏమి చేయలేవు, కనీసం తాకను కూడా తాకలేవు. కానీ ఎప్పుడైతే వాళ్ళు యేసు ప్రభు ఉన్నాడు అనే మాట మర్చిపోయి మళ్ళీ అమ్మో ఈ శ్రమ ఎంత వచ్చేసింది, ఈ అప్పు ఎంత వచ్చేసింది, అమ్మో ఈ వ్యాధి ఎట్లుంది, ఇది ఎట్లా అది ఎట్లా అని ఎప్పుడైతే శ్రమను ఆలోచిస్తారో యేసు ప్రభు కాకుండా, అప్పుడు ఆ శ్రమంలో పడిపోతారు, భయంకరంగా మునిగిపోతారు. మునిగిపోయే సమయంలో కూడా పేతురు పిలిచాడంటయ్యా, నేను నిన్ను చూడకుండా శ్రమను చూసి మునిగిపోతున్నాయా, కాపాడయ్యా అంటే యేసు ప్రభు వెంటనే ఆ శ్రమంలో మునిగిపోతున్న ఆ వ్యక్తిని చూసి వెంటనే చేపట్టుకునేసాడు. చెయ్యి పట్టుకొని పైకి లేపి ఏమంటాడంటే, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివి. ఎవరి మీద సందేహించినాడు అంటే డౌట్ పడినాడంటే, ఎవరి మీద, అది అందుకే అన్నాడు, విశ్వాసం లేనివాడా ఎందుకురా నా మీద డౌట్ పడ్డావు, నా మీద దృష్టి నుంచి నడిచినప్పుడల్లా తుఫాన్ నిన్నేమని చేసిందా, ఏమి చేయాల, అలలు నిన్నేమని చేసినాయా, ఏమి చేయలే, ఈ నీళ్ళు ఏమన్నా నిన్నేమని చేసినాయా, ఆ గాలి ఏమన్నా నిన్నేమని చేసినాయా, ఏమి చేయలేదు కదా. నువ్వు ఈ శ్రమల్లో, ఈ ఇబ్బందిలో, ఇంత కష్టంలో నువ్వు నా మీద దృష్టి ఉంచి, నా మీద నమ్మకం ఉంచి నడిచినంత కాలము అవి నిన్నేమి చేయలేదు కదా, నిన్ను కనీసం తాకను కూడా తాకలేదు కదా. మరి అలాంటిది నా మీద డౌట్ పడి మళ్ళా ఆ శ్రమను చూసి నా మీద ఎందుకు డౌట్ పడ్డావు, దేవుడు కాపాడుతాడో కాపాడలేడని ఎందుకు నా మీద డౌట్ పడ్డావు, నీకు ఎందుకు డౌట్ వచ్చింది నా మీద అని చెప్పేసి ఆ అల్ప విశ్వాసాన్ని సరిచేసి అతన్ని లేవనెత్తి, ఆ శ్రమలో నుంచి లేవనెత్తి యేసు ప్రభు మరలా అతని ధోనిలోనికి వచ్చాడంట. హల్లెలూయా. అంటే ఆ శ్రమల్లో నుంచి సందేహపడిన యేసు ప్రభు మీద ఆ శ్రమలను చూసి డౌట్ పడిన వ్యక్తిలో ఆ సందేహాన్ని, అల్ప విశ్వాసాన్ని దేవుడు సరిచేసి మరలా వాళ్ళ జీవితంలోనికి వచ్చాడు. ఎప్పుడైతే వాళ్ళ జీవితంలోకి వస్తాడో వెంటనే అక్కడ రాయబడిన మాట, వెంటనే ఆ గాలి నిమ్మలమైందంట. అక్కడ రాయబడిన మాట చెప్తా చూడండి, 33వ వచనం, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. ఎప్పుడైతే యేసు ప్రభు మరలా ఆ దోణిలోనికి వచ్చాడో ఆ గాలి, ఆ శ్రమ, ఆ తుఫాన్ అంతా
అనిపోయిందంట. ఏం లేదంట, ఆ శ్రమ లేదంట, ఆ తుఫాన్ లేదంట, ఆ గాలి లేదంట, మొత్తం ప్రశాంతంగా మారిపోయిందంట. అప్పుడు వాళ్ళు చెప్తున్నారంట, ఇదంతా జరిగిన తర్వాత, అయ్యా ఇన్ని అద్భుతమా, ఎంత అద్భుతమా, ఈ శ్రమలో మేము చచ్చిపోతాం అనుకున్నాం, ఈ శ్రమల్లో మేము మునిగిపోతాం, ఇంకా మాకు దిక్కే లేదు, ఈ శ్రమలో ఇంకా ఈ రోజుతో మా జీవితం అయిపోయింది అనుకున్నాం. కానీ ఇంత శ్రమలు వచ్చినప్పుడు, ఒకవేళ ఇంత శ్రమే రాకపోతే మేము ఇంత అద్భుతాన్ని చూసిండే వాళ్ళం కాదయ్యా, నువ్వు నీళ్ళ మీద కూడా నడిచే దేవుడు అని మాకు తెలిసేది కాదయ్యా, ఈ శ్రమలను కూడా నువ్వు తొక్కుంటూ వచ్చే దేవుడు అని మాకు తెలిసేది కాదయ్యా, మేమే ఈ శ్రమల్లో ఈ నీటిలో మేము బలంగా స్థిరంగా నడిచే అద్భుతాన్ని మేము చూసేవాళ్ళం కాదయ్యా, నువ్వు మా దోణిలోకి వస్తే ఈ శ్రమలన్నీ ఈ అలలన్నీ ఆగిపోతాయని మాకు తెలిసేదే కాదయ్యా, ఇంత అద్భుతాలు ఇన్ని ఆశ్చర్యకార్యాలు మేము చూసామంటే దానికి కారణము ఏంటి? వాళ్ళు అన్ని అద్భుతాలు చూశారు కదా, యేసు ప్రభువు నీళ్ళల్లో ఆ అలలను తొక్కుకుంటూ వచ్చే అద్భుతాన్ని, వాళ్ళే ఆ నీళ్ళల్లో నడుచుకుంటూ పోయే అద్భుతాన్ని, అంత భయంకరమైన శ్రమలో ఉన్నా సరే యేసు ప్రభువును చూస్తూ పోతుంటే ఆ శ్రమలు కనీసం తాకని కూడా తాకనే అద్భుతాన్ని, యేసు ప్రభు ఆ దోణిలోకి రాగానే అక్కడ లేచిన ఆ తుఫాన్లు ఆ గాలన్నీ మిక్కిలి అన్నీ వెళ్ళిపోయి మిక్కిలి ప్రశాంతంగా అయిపోయే అద్భుతాలని, ఇన్ని అద్భుతాలని ఆశ్చర్యకార్యాలని చూడడానికి గల కారణం ఏంటి? ఏంటి చెప్పలు కొట్టండి, వాళ్ళు శ్రమల్లోకి పోవడం బట్టే. అర్థమైందా? వాళ్ళు బలవంతంగా దేవుడు వాళ్ళని ఆ శ్రమల్లోకి పంపించడాన్ని బట్టే వాళ్ళు అన్ని అద్భుతాలు చేయగలరు. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, తుఫాన్ లేసిందే లేదా? భయంకరమైన పరిస్థితులు వచ్చినాయా లేదా? అల్లకల్లోలమైన పరిస్థితులు వచ్చినాయా లేదా? అంత అల్లకల్లోలమైన పరిస్థితి, అంత భయంకరమైన పరిస్థితి, అంత భీకరమైన పరిస్థితి ఉన్నది కదా, అందులో ఒక్కరికైనా హాని జరిగిందా? ఒక్కరికైనా మునిగిపోయినారా? ఒక్కరైనా చచ్చిపోయినారా? ఒక్కరికైనా నష్టం కలిగిందా? ఎంతమంది ఉన్నారో అంతమంది క్షేమంగా ఉన్నారంట. కానీ వాళ్ళు ఏం చూసారంట? వాళ్ళు అసలు ఆ జీవితంలోనే చూడండి అద్భుతాలు, ఇంకెప్పుడు భవిష్యత్తులో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయనే ఎవరు ఊహించని ఎవరు అనుకోని అద్భుతాలు కూడా వాళ్ళు చూశారు. కారణము ఆ శ్రమల్లో పడబట్టే. ఒకవేళ ఆ శ్రమలే రాకపోయింటే ఏమైనా చూసేవాళ్ళు కాదు, అనుభవించేవాళ్ళు కాదు, దేవుడు బలం ఏంటో వీళ్ళకి తెలిసేదే కాదు. ఆ శ్రమలు వాళ్ళు ఏం చేయలేవు. యేసు ప్రభు వారు మన అంశం ఏంటి చెప్పండి? అంశం ఏంటి? నన్ను దేవుడు తానే శ్రమల్లో వేసేయడానికి కారణం ఏంటి? అర్థమైందా? నన్ను దేవుడే శ్రమల్లో పంపించేయడానికి కారణం ఏంటి అనే అంశం గురించి మాట్లాడుతున్నాం. ఒకవేళ యేసు ప్రభు ఆయనే బలవంతంగా శిష్యుల్ని ఆ నడి సముద్రంలో ఆ దిక్కుదోచని స్థితిలో ఆ తుఫాన్లో కానీ వదిలేకపోయింటే ఇలాంటి అద్భుతాలు చూసేవాళ్ళు కాదు. ఆ నీళ్ళ మీద కూడా నడవగలిగేంత ధైర్యము వాళ్ళకి వచ్చేది కాదు. ఆ శ్రమలు వీళ్ళని ఏమి కనీసం కూడా తాకలేవు అనే విషయం వీళ్ళకి తెలియబడేది కాదు. దేవుడు ఎంత బలమైన వాడు, ఎంత శక్తి గలవాడో వీళ్ళకి తెలిసేది అస్సలే కాదు. సో దీన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, అసలు దేవుడు మనల్ని ఆయనే శ్రమల్లోనికి నెట్టేయడానికి గల కారణాలు ఏంటంటే, మొట్టమొదటిగా దేవుని బలం ఏంటో నీకు తెలియాలని. ఏంటి? దేవుడు ఎంత బలమైన వాడో, యేసు ప్రభు ఎంత బలమైన దేవుడో నీకు తెలియాల. అలలు లేస్తూ వస్తుంటే అలలు తొక్కుంటూ వస్తున్నాడంట యేసు ప్రభు. మొట్టమొదటిగా దేవుడు ఎంత బలమైన వాడో నీకు తెలియజేయడానికి నీ జీవితంలోనికి నిన్ను శ్రమల్లోనికి పంపిస్తాడు. రెండోదిగా ఆ శ్రమల్లో నిన్ను ఒక బలమైన వ్యక్తిగా నిలబెట్టడానికి, ఎలాంటి శ్రమ అయినా సరే కనీసం నిన్ను
తాకను కూడా తాకకుండా చేయడానికి, నీ విశ్వాసం కనీసం కదిలించకుండా చేయడానికి నిన్ను ఒక బలమైన వ్యక్తిగా నిలబెట్టడానికి శ్రమల్లోకి దేవుడు నిన్ను తోయేస్తాడు. మొట్టమొదటిగా దేవుడు తానెంత బలమైన వ్యక్తో నీకు తెలియడానికి, ఇతరులకు తెలియడానికి. ఆ ధ్వనిలో ఉన్న వాళ్ళందరూ తెలుసుకున్నారు లేదా యేసు ప్రభు ఎంత బలమైన వ్యక్తో? అలాగా యేసు ప్రభు ఎంత బలమైన వ్యక్తో నీకు ఇతరులకి తెలియడానికి నీ శ్రమలోకి వేస్తాడు మొట్టమొదటిగా. రెండోదిగా ఎంత భయంకరమైన శ్రమలు ఉన్నా సరే అవి నిన్నేమీ చేయలేని ఒక బలమైన వ్యక్తిగా నిన్ను నిలబెట్టడానికి శ్రమలు వేస్తాడు. మూడోదిగా నువ్వు ఇంతకు ముందు ఎన్నడూ చూడని అద్భుతాలని ఇకపై కూడా చూస్తాననే అనుకునే అద్భుతాలని దేవుడు నీ జీవితంలో చేయడానికి నేను శ్రమలోకి వేస్తాడు. ఆ శ్రమలోనే వాళ్ళు పడకపోతే అద్భుతాలను వాళ్ళు చూసేవాళ్ళు కాదు, నీళ్ళ మీద నడిచే వాళ్ళే కాదు. నాలుగోదిగా శ్రమలు వచ్చినప్పుడు ఎవరైనా విశ్వాసంలో నుంచి తొలగిపోతుంటే, యేసు ప్రభువును నమ్మే విషయంలో నుంచి తొలగిపోతుంటే, యేసు ప్రభు మీద డౌట్ పడుతుంటే, ఆ శ్రమను చూసి, ఆ సమస్యలను చూసి, ఆ కష్టాలను చూసి, వ్యాధులను చూసి ఎవరైతే యేసు ప్రభు మీద డౌట్ పడుతుంటారో, సందేహిస్తుంటారో, యేసు ప్రభు చూస్తున్నాడా లేదా, పట్టించుకున్నాడా లేదా, అసలు ఆయన దేవుడైనా కాదా, ఇన్ని శ్రమలు వస్తుంటే మిమ్మల్ని కాపాడ్డా రక్షించడా అని ఎవరైనా డౌట్ పడుతుంటే వాళ్ళ డౌట్ని, అనుమానాల్ని తొలగించడానికి, వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడానికి నిన్ను యేసు ప్రభు శ్రమలోనికి పంపిస్తాడు. అర్థమైందా? శ్రమలు వచ్చినప్పుడు నీ విశ్వాసము బలంగా ఉండాలి తప్ప అల్ప విశ్వాసం నీలో ఉండకూడదని, బలహీనమైన విశ్వాసం నీలో ఉండకూడదని, యేసు ప్రభు మీద డౌట్ పడే విశ్వాసం నీలో ఉండకూడదని, నీ విశ్వాసం ఎప్పుడు ఎలాంటి శ్రమ అయినా సరే బలంగానే ఉండాలని, యేసు ప్రభు మీద బలమైన నమ్మకమే ఉండాలని నీలో ఆ నమ్మకాన్ని స్థిరపరచడానికి యేసు ప్రభు ఆ శ్రమని అనుమతిస్తాడు. ఏమో వాళ్ళకి ముందు అలాంటి విశ్వాసం లేదేమో, శ్రమలు వస్తే తప్పిపోయే వాళ్ళేమో వాళ్ళు. అలాంటి శ్రమల్లోకి వచ్చినా కూడా నేనున్నాను మీకునే వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడానికే యేసు ప్రభు ఆ శ్రమ అనుమతించుండొచ్చు. అర్థమైందా? అలాగా మన విశ్వాసాన్ని శ్రమల్లో కూడా గట్టి బలమైన విశ్వాసులుగా మనం ఉండేలాగున దేవుడు మనల్ని ఉంచాలనుకుంటున్నాడు. ఏం చెప్పినాను? మొట్టమొదటిగా దేవుడు తానెంత బలమైన దేవుడో మనకి, ఇతరులందరికీ తెలియజేయడానికి మనల్ని శ్రమలోనికి పంపిస్తాడు. రెండోదిగా శ్రమల్లో మనం ఒక బలమైన వ్యక్తిగా నిలబెట్టాలని మనల్ని శ్రమల్లో తోస్తాడు. మూడోదిగా మన జీవితంలో అంతకుముందు ఎప్పుడూ చూడని అద్భుతాలని, ఆ తర్వాత కూడా అలాంటి చూడలేని అద్భుతాలను చేయడానికి దేవుడు శ్రమలకు అనుమతిస్తాడు. నాలుగోదిగా ఏం చెప్పినాను? మన విశ్వాసాన్ని బలపరచడానికి శ్రమల్ని అనుభవిస్తాడు. ఐదోదిగా యేసు ప్రభు నిజమైన దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని దేవుడు శ్రమలను అనుమతిస్తాడు. ఆరోదిగా నిన్న శ్రమల్లో నుంచి ఆయనే తన చేత్తో పైకి తీసుకురావాలి. నేను నమ్ముకున్న దేవుడు ఈ శ్రమల నుంచి నన్ను విడిపిస్తాడు అని తెలుసుకునేలాగా ఆయనే శ్రమల్లో నుంచి నిన్ను విడిపించాలని శ్రమలోనికి నిన్ను తోస్తాడు. అంటే నేను చెప్పాలనుకున్నానంటే, ఎవరైతే నన్ను నమ్ముకుంటారో వాళ్ళకి శ్రమ వచ్చినప్పుడు నేనే వాళ్ళని విడిపించానుకో, అప్పుడు ఏమవుతుంది? అబ్బా, నేను నమ్ముకున్నా కాబట్టి నన్ను ఈ శ్రమలో నుంచి విడిపించారా అని అనుకుంటారా లేదా? అలాగా ఆయనే ఆ శ్రమల్లో నుంచి నేను విడిపించి ఆయన మీద నీకు ఎక్కువ ప్రేమ కలిగి ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో నిన్ను శ్రమలోనికి అనుమతిస్తాడు. చివరి ఏడోదిగా నీ జీవితంలో ఏ శ్రమ నిన్ను కదిలించలేదు, యేసు ప్రభు నీతో ఉంటే
ఏ శ్రమ, ఎంత పెద్ద శ్రమ అయినా సరే, ఎంత పెద్ద తుఫాన్ అయినా సరే నీ జీవితాన్ని కదిలించలేదు. ఆయన నీ జీవితంలో ఉంటే నీ జీవితం ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అని నువ్వు తెలుసుకోవడానికి దేవుడు శ్రమలను అనుభవిస్తాడు. ఎన్ని విషయాలు చెప్పినాను? 7 విషయాలు చెప్పాను. మొట్టమొదటి విషయము, దేవుడు ఎంత బలమైన దేవుడు, ఎంత శక్తిగల దేవుడే యేసు ప్రభు అనేది నీవు నీతో పాటు అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో దేవుడు మన జీవితంలోకి, మనల్ని శ్రమలోనికి నెట్టివేస్తాడు. రెండోదిగా, శ్రమల్లో మనం ఒక బలమైన వ్యక్తులుగా నిలబడాలనే ఉద్దేశంతో దేవుడు మనకు శ్రమలు అనుమతిస్తాడు. మూడోదిగా, శ్రమల్లో అంతకుముందు ఎప్పుడూ చూడని అద్భుతాలు మన జీవితాల్లో చేయాలనే ఉద్దేశంతో దేవుడు మన జీవితంలోకి శ్రమలను అనుభవిస్తాడు. నాలుగోదిగా, ఎలాంటి భయంకరమైన శ్రమలైనా సరే విశ్వాసంలో నువ్వు పడిపోకూడదు, గట్టిగా యేసు ప్రభు మీద నమ్మకం కలిగి విశ్వాసం కలిగి జీవించాలనే ఉద్దేశంతో దేవుడు నీ విశ్వాసాన్ని బలపరచడానికి శ్రమలు అనుభవిస్తాడు. ఐదోదిగా, నీ జీవితంను ప్రశాంతంగా మార్చడానికి, ఏ శ్రమ నేను ఏమి చేయలేదని నువ్వు తెలియబడేలాగా, నువ్వు ప్రశాంతకరమైన జీవితం నీకు ఉంది, యేసు ప్రభు నీతో ఉంటే ఏ శ్రమ నేను ఏం చేయలేదు అనే ఒక ప్రశాంతకరమైన జీవితాన్ని నీకు తెలియజేయడానికి యేసు ప్రభు శ్రమను అనుమతిస్తాడు. ఆరోదిగా, ఆ శ్రమల్లో నుంచి దేవుడు తానే నిన్ను విడిపించి ఆయన మీద నీకు ఎక్కువ ప్రేమ కలిగేలాగా, నేను నమ్ముకున్న దేవుడు నన్ను కాపాడాడు, ఈ శ్రమ నుంచి విడిపించాడని నువ్వు తెలుసుకోవాలని దేవుని జీవితంలోకి శ్రమ అనిపిస్తాడు. ఐదవదిగా, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకునేలాగా ఆ శ్రమను నీ జీవితంలోనికి అనుభవిస్తాడు. నేను ముగించబోతున్నాను. ముగించే విషయంలో 2 విషయాలు చెప్పేసి ముగించేస్తున్నాను. ఆ 2 విషయాలు ఏంటంటే, ఆ శ్రమే రాకపోయి ఉంటే ఈ 7 అనుభవాలు వాళ్ళకి వచ్చేవి కాదు. అర్థమైందా? ఆ శ్రమే వీళ్ళకి రాకపోయి ఉంటే ఆ 7 అనుభవాలు వీళ్ళకి వచ్చేవి కావు. అబ్రహాంకి శ్రమ వచ్చింది, యేసు ప్రభువే శ్రమ ఇచ్చాడు. ఏంటి? నీ తల్లిదండ్రుల్ని, నీ బంధువుని, నీ ఊరిని అందరినీ విడిచిపెట్టి అని చెప్పేశాడు. అదంతా భయంకరమైన శ్రమ. తల్లిదండ్రులను వదిలేలా, ఫ్రెండ్స్ను, బంధువులను, ఊరిని మొత్తం వదిలేసి వచ్చేయమన్నాడంట. ఏం చేశాడు అబ్రహాం? వదిలేసి వచ్చేసాడు. తర్వాత అబ్రహాం తర్వాత ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. యోసేపుని యేసు ప్రభువే గుంతలో వేసేలాగా ఐగుప్తు దేశానికి దాసుడిగా అమ్మేసినాడు. యేసు ప్రభువే అనుమతించినాడు ఆ శ్రమని. ఆ చెరసాల్లో పడిపోయేలాగా, ఆ గుంతలో పడిపోయేలాగా యేసు ప్రభువే శ్రమను ఇచ్చేసినాడు. ఇజ్రాయేలీ ప్రజలను 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో యేసు ప్రభువే నడిపించాడు. యేసు ప్రభువే అరణ్య మార్గంకి అప్పగించేసినాడు దేవుని ప్రజల్ని. దానియేలుని సింహం బోన్లోనికి యేసు ప్రభు ద్వారానే యేసు ప్రభువే అనుమతించాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలని అగ్నిగుండంలోనికి యేసు ప్రభువే అనుమతించాడు. అపోస్తలులను, దేవుని సేవకుల్ని అంత భయంకరమైన చెరసాల్లోనికి యేసు ప్రభువే అనుమతించాడు. వాళ్ళు పోయారా? వీళ్ళందరూ, నేను చెప్పిన వాళ్ళందరూ, ఇంకా బైబిల్లో ఉన్న భక్తులకు వచ్చిన శ్రమల్లో అందరూ కూడా యేసు ప్రభు స్వయంగా తానే వాళ్ళని శ్రమలో వేసినాడు. ఎందుకు వేసినాడంటే అబ్రహాము ఆ శ్రమంలో వేయబడ్డాడు కాబట్టే అనేక జనములకు తండ్రి అయ్యాడు. అసలు పిల్లలే పుట్టరు, ఇతనికి పిల్లలే కలగరు అనుకునేవాడు. నక్షత్రముల కంటే అత్యధికమైన సంతానాన్ని పొందుకొని ఈరోజుకి మనం ఎవరమో అబ్రహాం సంతానం. అట్లా అనేక జనులకు తండ్రిగా అంత ఆశీర్వాదకరంతో అబ్రహాంను చూస్తేనే రాజులు అందరూ ప్రపంచం అంతా గడగడగడ వణికిపోవడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు అబ్రహాంని శ్రమలో వేయడం బట్టే. యోసేపు ఐగుప్తు దేశానికే రాజు అయిపోవడానికి, ప్రపంచానికే అన్నదాత అయిపోవడానికి గల కారణం ఏంటంటే యేసు ప్రభు యోసేపును శ్రమల్లో వేయడం వల్లనే. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాల్లో ఆకాశంలో నుంచి మన్నా కురిసిందంట, బండలో నుంచి నీరు వచ్చిందంట, ఎర్ర సముద్రం పగిలిపోయిందంట, 31 రాజులు చంపి పారేశారంట. ఎన్ని అద్భుతాలు జరగడానికి కారణము యేసు ప్రభు వాళ్ళని అరణ్యం అనే శ్రమలో వేయడం బట్టే. దానియేలు
ఆ బబులోను సామ్రాజ్యానికే ప్రధానమంత్రి, ముఖ్యమైన ప్రధానమంత్రిగా మార్చబడడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు దానియేలుని సింహాల బోన్లోనికి అనుమతించడం బట్టే, ఆ శ్రమలో వేయడం బట్టే. షద్రక్ మేషక్ అబేద్నెగోల ద్వారా యేసు ప్రభు నిజమైన దేవుడిని ప్రపంచాన్ని మొత్తం తెలుసుకునేలాగా షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ దేశంలోని గొప్ప ఉన్నతమైన స్థాయిలోకి ఉండేలాగా వెళ్ళడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ అగ్నిగుండంలోకి వేయబడే శ్రమంలోకి యేసు ప్రభు అనుమతించాడు కాబట్టే. అపోస్తలులు, దేవుని ప్రజలు ప్రపంచాన్ని తలకిందలు చేసే గొప్ప సేవకులుగా మార్చబడ్డారంటే దానికి కారణము వాళ్ళు చెరసాలలో వేయబడే శ్రమల్ని దేవుడు ఇవ్వడం బట్టే. ఈ శ్రమలు ఏవి వాళ్ళకి రాకపోయింటే వాళ్ళకి ఆశీర్వాదాలు, అద్భుతాలు అసలు చూసేవాళ్ళే కాదు. అబ్రహాం అనేక జన్మలు తండ్రి అయ్యేవాడే కాదు. యోసేపు ఐగుప్తు దేశానికి రాజు అయ్యి ప్రపంచానికి అన్నం పెట్టేవాడే కాదు. ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో అన్ని అద్భుతాలు అసలు చూసేవాళ్ళే కాదు. దానియేలు ఆ దేశానికి ప్రధానమంత్రిగా మార్చబడేవాడు కాదు. సింహాలు కూడా అతన్ని ఏం చేయలేని పరిస్థితులకి అంత గొప్ప వ్యక్తిగా మార్చబడేవాడే కాదు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు కనీసం ఎంట్రుకు కూడా కాలనంతగా రక్షింపబడేవాళ్ళే కాదు. యేసు ప్రభువే నిజమైన దేవుడని ప్రపంచం మొత్తం తెలియబడేదే కాదు. సేవకులు ప్రపంచాన్ని తలకిందులుగా చేసే వ్యక్తులుగా మార్చబడే వాళ్ళే కాదు. ఆ శ్రమల్లోనే వాళ్ళు పడకపోయింటే మొట్టమొదటిగా. రెండోదిగా ఏంటంటే యేసు ప్రభు వాళ్ళని శ్రమల్లో వేసేశాడు కదా, శ్రమల్లో వాళ్ళని వదిలేశాడా? యేసు ప్రభు వచ్చి వాళ్ళ శ్రమలో నుంచి విడిపించాడంట. హల్లెలూయా. వేసింది ఎవరు శ్రమల్లో? యేసు ప్రభు వేశాడు. దేనికోసం వేసినాడు? ఆ 7 అనుభవాల కోసం వేశాడు. దాని ద్వారా వాళ్ళు అత్యధికంగా ఆశీర్వదించాలని ఉద్దేశం కలిగి వేశాడు. అయితే శ్రమల్లో యేసు ప్రభు వాళ్ళని విడిచిపెట్టాడా? ఆయనే వచ్చి ఆ శ్రమంలో నుంచి విడిపించాడంట. అబ్రహాముని తన తల్లిదండ్రులు అంతా విడిపించి రమ్మని చెప్పినప్పుడు యేసు ప్రభు అబ్రహాం కోసం దిగి వచ్చేసాడంట. దిగి వచ్చేసి రాజులందరినీ ఓడించేసి అబ్రహాం అంటే ప్రపంచం అంతా భయపడేలాగా యేసు ప్రభు చేశాడంట. అబ్రహాం సంతానం నుంచి యేసు ప్రభు వచ్చాడు. యోసేపు ఆ చెరసాల్లో పడితే యేసు ప్రభు దిగి వచ్చేసాడంట ఆ చెరసాల్లోకి. సింహాల బోన్లో దానియేలు ఆ అరణ్య మార్గంలో మోషే 30 లక్షల మందిని అరణ్య మార్గంలో నడిపిస్తుంటే యేసు ప్రభువే మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా దిగి వచ్చేసాడంట వాళ్ళని విడిపించడానికి, వాళ్ళని నడిపించడానికి అరణ్యంలో. దానియేలు ఆ సింహాల బోన్లో వేయబడితే యేసు ప్రభు సింహాల బోన్లోకి వచ్చేసాడంట దానియేలుని కాపాడడానికి. షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేస్తే యేసు ప్రభు 4వ వాడిగా అగ్నిగుండంలోకి వచ్చేసాడంట. కనీసం ఆ వెంట్రుకలు కూడా వాళ్ళని కాలనివ్వకుండా చేయడానికి. సేవకులను చెరసాల్లోకి వేస్తే యేసు ప్రభు చెరసాల్లోకి వచ్చి చల్లని బద్దలు చేసి పారేశాడంట. ఆ సంఖ్యలన్నిటిని విడిపించి వాళ్ళని భూమిలో తలకిందలు చేసే గొప్ప వ్యక్తులుగా మార్చబడడానికి. అర్థమైందా? సో 2 విషయాలు. యేసు ప్రభు మనల్ని శ్రమల్లోనికి వేయడానికి గల 2 కారణాలు. మనం భక్తిగా బ్రతుకుతున్నా, యథార్థంగా బ్రతుకుతున్నా, విశ్వాసంలో బ్రతుకుతున్నా, దేవుని విషయంలో నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతున్నా సరే కొన్నిసార్లు భయంకరమైన శ్రమల్లో మనం పడిపోవడానికి గల 2 కారణాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఆ 7 అనుభవాలు నీకు రావాలని. ఆ 7 అనుభవాలు నీకు వస్తే నువ్వు అత్యధికంగా ఆశీర్వదించబడతావనే ఆ 7 అనుభవాల కోసం. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఉన్న వాళ్ళందరూ ఆ 7 అనుభవాలు పొందుకున్న వాళ్ళే. రెండోదిగా దేవుడు ఆ శ్రమల్లో తానే నీ కోసం దిగి వచ్చేయడానికి. హల్లెలూయా. ఈ 2 విషయాల కోసం ఆ 7 అనుభవాల్ని నీ జీవితంలో దేవుడు నీకు తెలియజేయాలనే ఉద్దేశంతో దేవుడు నీ జీవితాన్ని శ్రమల్లోనికి నెట్టివేస్తున్నాడు. ఇప్పుడు మనం శ్రమల్లో పడడం సంతోషమా బాధ? చెప్పండి. సంతోషమా బాధ? మిక్కిలి సంతోషం. అబ్రహాం అనుకుంటే అయ్యో నాకేంటి ఈ శ్రమలని, కానీ ఇప్పుడు ఎంత సంతోషం అబ్రహాంకి. యోసేపు అనుకుండొచ్చు అయ్యో నాకేంటి ఈ గోతి, నాకేంటి ఈ చెరసాల అనుకునేటచ్చు, కానీ ప్రపంచాన్నే అన్నం పెట్టేవాడు గొప్పవాడయ్యాడు. దేవుని ప్రజలు అనుకుండొచ్చు ఏంటి మాకు ఈ అరణ్యమని, కానీ అద్భుతాలు ఆశ్చర్యకాలు చూసి ఆశ్చర్యపోయారు. దానియేలు అనుకున్నాడేమో, అనుకోలేదు అనుకునేటచ్చు సింహాల బోన్ నాకెందుకని, కానీ అద్భుతాన్ని చూశాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోలు అనుకున్నారు మాకెందుకు ఈ అగ్ని అని, కానీ అగ్నిలో పడకపోయిన వాళ్ళకి ఆ గొప్పది
దొరికేది కాదు. సేవలు అనుకున్నారేమో చెరసాల మాకెందుకని, కానీ ఆ చెరసాలలోనే పడకపోయింటే అలా గొప్ప దేశాన్ని ప్రపంచాన్ని తలకింది వ్యక్తిగా మార్చేవారే కాదు. నీ జీవితానికి శ్రమే రాకపోతే రెండు నీ జీవితంలోకి రావు. మొట్టమొదటిగా నీకు ఆశీర్వాదం రావు, అంటే ఆ 7 అనుభవాలు నీకు రావు. దేవుడు బలమైన వ్యక్తిని నీకు తెలియబడదు, నువ్వు ఒక బలమైన వ్యక్తిని నీకు తెలియబడదు. నీ జీవితంలోకి అద్భుతాలు ఆశ్చర్యకాలు జరగవు, నీ విశ్వాసం బలపడదు, నువ్వు రక్షింపబడవు, నీ జీవితంలో ప్రశాంతత ఉండదు. నిజమైన దేవుడు ఆయన యేసుప్రభువు నీకు తెలియబడదు నువ్వు శ్రమల్లో పడకపోతే. రెండోదిగా నువ్వు శ్రమల్లో పడకపోతే యేసుప్రభు నీ కోసం రాడు, అంతే కదా. ఇప్పుడు హన్నా అక్క కూతురిని చూడడానికి పోయింది. ఎందుకు పోయింది చెప్పండి, ఎందుకు పోయింది? ఇది ఏదో లేచింది, ఏమైపోయిందో ఏమో అనే ఉద్దేశంతో, ఎట్లుందో ఏమో అని చెప్పేసి ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఒకవేళ గొల్లే కానీ లేకపోయి ఉంటే సరేలే బాగుంటుందిలే, బాగున్నామా, సరేమ్మా బాగున్నామా, ఎప్పుడైనా వెళ్ళి చూసుకుంటే వస్తాంలేమ్మా అని చెప్పి మాట్లాడి పెట్టేసి ఉండొచ్చు. కానీ పరుగున ఎప్పుడు వెళ్దామని ఎందుకు వెళ్ళింది? అక్కడ గుల్ల రావడం బట్టే. యేసు ప్రభు నీ దగ్గరికి పరుగు రావాలంటే నీ జీవితంలో ఏముండాలా? శ్రమ ఉండాలా. నీ జీవితంలో శ్రమ లేకపోతే యేసు ప్రభు నీ దగ్గరికి పరుగు రావడం. సర్లే పదాంలే, ఎప్పుడు అవకాశం వస్తాయి వాళ్ళు చూద్దాంలే అంటాడు. అర్థమైందా? దేవుడు నీ దగ్గరికి పరుగున రావాలంటే మనము శ్రమల్లో ఉన్నప్పుడు సంతోషించాలా. ఎస్, నా దేవుడు ఎంత బలమైన వ్యక్తో నాకు తెలియబడుతుంది, నేను ఎంత బలమైన వాడినో బలంగా మార్చబడిపోతున్నా, నేను అద్భుతాలను చూడబోతున్నా, ఈ శ్రమల్లో నుంచి దేవుడు నన్ను విడిపించబోతున్నాడు, నాకు ప్రశాంతకరమైన జీవితం దొరకబోతుంది, యేసు ప్రభు నిజమైన దేవుడు అని అందరికీ తెలియబడిపోతుంది, నేను అద్భుతాలను చూడబోతున్నాను అని నువ్వు అనుకోవాలి ఆ శ్రమంలో వచ్చినప్పుడు. రెండోదిగా యేసు ప్రభు నా కోసం పరుగున వచ్చేస్తున్నాడు ఈ శ్రమంలోకి, నన్ను కాపాడడానికి, నన్ను విడిపించడానికి యేసు ప్రభు తానే స్వయంగా పరలోకాన్ని విడిచిపెట్టేసి నా కోసం వస్తున్నాడనే సంతోషం, ఉత్సాహం, ఆనందం నీ జీవితంలో ఉండాలి. మరి శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? నువ్వేనా ప్రభువా, నువ్వు కాపాడు అంటారా? నువ్వే నా శ్రమలో వేసేది, ఎవడన్నా వేస్తే శ్రమలో వేస్తే నేను ఏమనుకోసం, నువ్వే వేస్తే ఎట్లా ప్రభువా అనొచ్చా? కాబట్టి దేవుడు మన జీవితంలోనికి మనల్ని శ్రమల్లో వేసేయడానికి కారణాలు రెండే. ఒకటి, మన జీవితాన్ని గొప్పగా 7 అనుభవాలతో ఆశీర్వదించాలని. రెండోదిగా యేసు ప్రభు తానే నీ కోసం పరుగున దిగి రావడానికి, నీ యొద్దకు వచ్చేయడానికి ఆ శ్రమల్లో నిన్ను దేవుడు వేస్తున్నాడు. కాబట్టి ప్రభువా, ఈ శ్రమ ఇన్ని రోజులు నేను ఈ శ్రమలు నాకే ఎందుకు నేను బాగున్న విశ్వాసంలోను కదా, నాకే ఎందుకు అని నేను అనుకుంటున్నాను. కానీ ఈరోజు నాకు తెలియజేసావయ్యా, ఆ శ్రమల్లో నేను ఉన్నప్పుడే నాకు ఆ 7 అనుభవాల ద్వారా నేను ఆశీర్వదించబడతాను. ఆ శ్రమల్లో నేను ఉన్నప్పుడే నీవు నా కోసం పరలోకాన్ని దిగి విడిచి నా కోసం వచ్చేసి నన్ను విడిపించే దేవుడుగా ఉండి నా మీద అత్యధికమైన ప్రేమను తెలియజేస్తాను. నాకు తెలియపరిచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ శ్రమల్లో నేను సంతోషిస్తానయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తి గల దేవా, యేసయ్య నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా తండ్రి, ఈ రాత్రికాల సమయం ప్రభా మా అందరితో ప్రభా, పరిశుద్ధాత్మ దేవా నీవు మాతో మాట్లాడిన మాటలను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నామయ్యా. అవును తండ్రి, మీరు మాతో మాట్లాడినారు ప్రభా, మీరే మమ్మల్ని శ్రమల్లోకి తోసేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయాల్లో ప్రభా మా జీవితంలోకి మీరే శ్రమలను అనుమతిస్తున్నారని ప్రభా మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అవును ప్రభా, అయితే ఆ శ్రమలను మీరే మా జీవితంలోకి ఎందుకు అనుమతిస్తున్నారో, ఎందుకు మమ్మల్ని శ్రమల్లోకి తోసేస్తున్నారో మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవునయ్యా, ఇంతకాలం ప్రభా మాకు శ్రమలు వచ్చినప్పుడు, మాకు కష్టాలు వచ్చినప్పుడు యేసు ప్రభు మమ్మల్ని పట్టించుకోలేదేమో, మమ్మల్ని చూడలేదేమో ప్రభా, మేము బాధపడిపోయే వాళ్ళం తండ్రి. కానీ ఈరోజు మాకు తెలియజేస్తున్నారు ప్రభా, అసలు మా జీవితంలో మీరు శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నారో, శ్రమల్లోకి మమ్మల్ని ఎందుకు పంపిస్తున్నారో అని ప్రభా మీరు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అవును ప్రభా, ఆ శ్రమల్లో మేము పడి ఉన్నప్పుడే మీరు ఎంత బలమైన దేవుడో, ఎంత శక్తి గల దేవుడో ప్రభా మాకు తెలుస్తుంది ప్రభా. ఆ శ్రమల్లో మేము పడినప్పుడే మేము బలమైన వ్యక్తులుగా మార్చబడతాం తండ్రి. ఆ శ్రమల్లో మేము పడినప్పుడే మేము ఎప్పుడు చూడని అద్భుతాలను, ఆశ్చర్యకారాలను చూస్తామయ్యా.
ఆ శ్రమల్లో మేము పడినప్పుడే మీరు ఆ శ్రమల్లో నుంచి మమ్మల్ని కాపాడతారయ్యా. ఆ శ్రమల్లో మేము పడినప్పుడే మా విశ్వాసం అయినా మరింత ఎక్కువగా బలపడుతుంది ప్రభా. ఆ శ్రమల్లో మేము పడినప్పుడే మా జీవితంలోనికి ప్రశాంతత, నెమ్మది, ఆశీర్వాదం వస్తుందియా. ఆ శ్రమల్లో మేము పడినప్పుడే నీవే నిజమైన దేవుడు అని ప్రభా మాకును అనేక మందికి తెలియబడుతుందని మీరు తెలియజేశారయ్యా. అలాగే రెండోదిగా ఆ శ్రమలు మాకు వచ్చినప్పుడే మీరు మా కోసం పరుగున ప్రభా వస్తారని, మా మీద మిక్కిలమైన ప్రేమను చూపిస్తారని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. అవునయ్యా, ఇంత గొప్ప మేలులు, ఇంత గొప్ప ప్రేమను మేము రుచి చూసినట్లు ప్రభా శ్రమల యందు మేము సంతోషించుటకు ఏ సమయంలో అయినా ఎప్పుడైనా ప్రభు మాకు శ్రమలు వచ్చినప్పుడు మేము సనుక్కోకుండా, గొనుక్కోకుండా, మీ మీద అనుమానం పడకుండా, మీ మీద డౌట్ పడకుండా, మిమ్మల్ని దూషించకుండా, మిమ్మల్ని తిట్టకుండా అయినా ఇదిగో తండ్రి మీ యందు సంతోషించుటకు సహాయం దయచేయండి ప్రభా. మీ యందు ఆనందించుటకు కృప చూపించండి ప్రభా. కృప చూపిస్తాను నమ్మకం చేస్తూ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మాట్లాడుకుంటూ సహాయం చేస్తారని నమ్మకం చేస్తూ నా తండ్రి, నా దేవుడు, నా ప్రభునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియపట్ల తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన పనులు దేనిని మరుపుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా దేవుడు నన్ను శ్రమలోనికి వేసేసేది, నా జీవితంలోకి శ్రమను అనుభవించేది, నన్ను 7 అనుభవాల ద్వారా నన్ను అత్యధికంగా ఆశీర్వదించడానికి యేసు ప్రభు తానే నా కోసం దిగు రావడానికి అని మాకు తెలియజేస్తున్నాడని నిర్ణయించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడే నడిపించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.